ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శివజ్యోతి గారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు అంటూ గత 2 రోజుల నుంచి శివజ్యోతి గారి పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ఇన్ని రోజుల నుంచి శివజ్యోతి గారి పేరు అసలు ఎక్కడా వినిపించలేదు. కానీ 2 రోజుల నుంచి మీ పేరు వినిపించడానికి కారణం ఏంటి? టైం చూసి ఏమైనా టార్గెట్ చేశారా? అసలు శివజ్యోతిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అయితే ఎలక్షన్స్ టైంలో శివజ్యోతి కేసీఆర్ గారికి బాగా సపోర్ట్ చేశారు. ఈసారి తెలంగాణలోకి మళ్ళీ కేసీఆర్ వస్తారు అంటూ చాలా వీడియోస్ చేశారు. ఆ టైంలో ఆపోజిట్ పార్టీ వాళ్ళకి శివజ్యోతి టార్గెట్ అయ్యారు. తీన్మార్ వార్తలతో ఇండస్ట్రీకి పరిచయమైన శివజ్యోతి గారు తక్కువ కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తీన్మార్ వార్తల తర్వాత శివజ్యోతి బిగ్ బాస్ లో కూడా పాల్గొన్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులు టీవీ నైన్ లో వర్క్ చేశారు. కానీ అది వర్కౌట్ కాలేదు. దాని తర్వాత సొంతంగా తన ఛానల్ పెట్టుకున్నారు. యూట్యూబ్ లో వ్లాగ్స్ చేస్తూ, ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నారు. అయితే శివజ్యోతి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది అని, తనని మాత్రం ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటూ కొంతమంది మీడియా ముందుకు వచ్చి ప్రశ్నిస్తున్నారు. ఇదే తరహాలో వైసీపీ కార్యకర్త యాంకర్ శ్యామలాని పోలీసులు అరెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారు. కానీ శ్యామల ముందే హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో శ్యామలని అరెస్ట్ చేయొద్దు అని, కేవలం తనని విచారించాలి అని హైకోర్టు పోలీసులకు ఆదేశించింది. సోషల్ మీడియాలో కొద్ది గొప్ప ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. వాళ్ళని నమ్ముకొని డబ్బులు పెట్టిన వాళ్ళందరూ నష్టపోయారు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.